ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉదయకాలపు కృపా వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. జీవం కలిగిన దేవుడు గత రాత్రి అందరి మనలని సురక్షితముగా కాపాడి ఒక నూతన దినములో ప్రవేశపెట్టినారు. ఈ దినమందు ఆ దేవుని నామమును స్తుతించడానికి, నూతన దినమును చూడదగినట్లు దేవుడు మనకు ఆయుష్ పొడిగించినందుకు మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన మహాఘనుడవైన దేవుడవు, అద్భుత కార్యములను చేయగలిగిన అధికారం కలిగిన దేవుడు. ఎన్నో కుటుంబములలో ఏడుపు, కలవరము, సమస్యలు, ఇబ్బందులు, నిన్న రాత్రి పడుకోవడానికి వెళ్ళి మంచం ఎక్కినటువంటి వారు తిరిగి ఉదయము లేవలేని స్థితిలో ఉంటుండగా దేవుడు మనకు సమాధానం ఇచ్చాడు. దేవుడు మనల్ని తిరిగి లేపినారు. ఆయన నామం ఘనపరచబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినమందు దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేయబోచుంటున్నాం. దేవుడు మన గురించి ఆశించుతున్నది ఒకటే, ఆయన మనల్ని లేవనెత్తాలి అని ఆశించుతున్నారు. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములు ఇలా ఉంటుంది: దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అంటే దేవునికి మనల్ని హెచ్చించడానికి ప్లాన్ ఉంది, దేవుడు మనల్ని నిలబెట్టడానికి ప్లాన్ ఉంటుంది. కానీ దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మనం ఏం చేయాలి? ఆ దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి, దీన మనస్కులై ఉండాలి. హల్లెలూయా. కీర్తన పుస్తకంలో 136వ కీర్తన 23వ వచనం ఇలా సెలవిచ్చుచున్నాడు: మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప నిరంతరముండును. మనం దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనేను. స్తోత్రం, హల్లెలూయా. దీన స్థితిలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కలవరములో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు మనలని మరువని, ఎడబాయని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక దేవుడు మన కోసం ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం మన అహం దేనికి పనికిరాదు, మన గర్వం దేనికి పనికిరాదు, మన ధనం దేనికి పనికిరాదు. మనం చేయవలసినది ఒకటే, మనలని మనము దేవుని చిత్తానికి సమర్పించాలి. దేవా, అన్నీ ఉన్నప్పటికీ నా జీవితంలో సమాధానం లేదు, అన్నీ ఉన్నప్పటికీ నేను ఎక్కడ కూడా గట్టెక్కలేకపోతున్నా, ఇలాంటి ఆలోచనలతో నలిగిపోవచ్చిన వారు చాలామంది ఉంటున్నారు. స్తోత్రం. జ్ఞానం లేక కాదు, తెలివి లేక కాదు, చదువు లేక కాదు, డిగ్రీస్ లేక కాదు, క్వాలిఫైడ్ కాక కాదు, ధనం లేక కాదు, హోదా లేక కాదు. కానీ వారు ఆశించుతున్నది ఏది కూడా వారి జీవితంలో నెరవేర్చబడకుండా నిరాశ చెంది వెళ్ళిపోవుచున్నప్పుడు, నిరాశలోనికి కుమిలిపోవుచున్నప్పుడు, కృంగిపోవుచున్నప్పుడు వచనం మనకు తెలియచేస్తున్నది ఒకటే: దీన మనస్కులై ఉండుడి. ఇతరులను క్షమించడానికి, ఇతరులను ప్రోత్సహించడానికి, ఇతరులను బలపరచడానికి, ఇతరులని ఆదుకోవడానికి నీవు నీ మనసు అర్పించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కష్టములో, ఇబ్బందులలో, ఇరుకాటములో, వేదనల్లో ఆ దేవుడు నీ పక్షాన నిలబడతాడు. నీవు ఒకరితో ఒకరు వైరం పెంచుకొని, ఒకరితో ఒకరి కోపం పెంచుకొని, కోపతాపాలతో ఏదో ఒక విధముగా ఎదుట వ్యక్తిని అణగత్రొక్కాలనే ఆశ కలిగి ముందడుగు వేయుచున్నప్పుడు దేవుడు నీకు సహాయపడడు. దేవుడు ఒక్కడు మాట్లాడినాడు: నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. నీ ఉదయకాల సమయం అన్ని విధాలుగా నిరాశ చెందిపోయినటువంటి నా ప్రియ మిత్రమా, నీ నిరాశ నుండి నేను విడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు కోరుచున్నారు నీలో ఏమిటి? నీ హెచ్చింపబడాలి. నీవు ఈ దీన స్థితిలో ఉండడం కాదు, నీ మంచి హోదా కలిగిన వ్యక్తి అయి నీ మంచి స్థాయిలోనికి రావాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. ఉదయకాల సమయం ఆ ప్రభు కొరకు జీవించడానికి ఒక మంచి నిర్ణయం నీవు తీసుకోగలడా? అనారోగ్యములు, కష్టములు, ఇబ్బందులు, ఇరుకాటములు వలన కూడా చాలామంది నలిగిపోతున్నారు. ఇద్దరు పారంపర్య శక్తులలో నుండి నిన్ను విడిపించడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి దేవుడు సమర్థుడవై ఉంటున్నాడు. కష్టములో, ఇబ్బందులలో నిన్ను చేయి విడువని, ఎడబాయని ఆ దేవుని ఎదుట సాగిలపడగలిగితే నిశ్చయముగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఉద్యోగములో పదోన్నతి లేదని, కుటుంబంలో సమాధానం లేదని, పై అధికారులు ఎదుట ఎల్లప్పుడూ నిందలు అనుభవిస్తున్నాడని, నానారేగాలిగా వ్యాపారం పరాజయం అయిపోతుందని, అందరూ నన్ను వదిలిపెట్టారు, నేను ఒంటరివాడనైపోయాడని,
ఎవరు నాకు సహాయపడడానికి లేదు అని నీవు నిరాశ చెంది ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, తన బలిష్టమైన చేతి క్రింద నీవు దీన మనస్కులై ఉన్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు తప్ప నీ స్థితిని మార్చువారు ఎవరూ లేదండి. అందుకే కీర్తన పుస్తకంలో చక్కగా ఆ మాటను తెలియచేస్తున్నాడు. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనేను, ఆయన కృపము నిరంతరం ఉంటుంది. హల్లెలూయా. దీన దశలో ఉన్నప్పుడు, పరాజయం వచ్చినప్పుడు, ఓటమి కలిగినప్పుడు నీకు సహాయపడు వారెవరు ఉండరు. నీవన్నిటిలో సమృద్ధి కలిగి ఉన్నప్పుడు చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. కానీ నీ పరాజయ స్థితిలో నీ కన్నీళ్లు విడుచుకుంటూ ఎవరికి నీ ముఖమును చూపించక దాగి ఉన్న చోటలో దేవుని సాన్నిధ్యం దిగి వస్తాడండి. సమాజమంతా నీకు దూరం అయిపోయినా, రక్తబంధికులందరూ నిన్ను త్రోసివేసినా నీవు నిరాశ చెందకూడదు. ప్రభు నీకు సహాయకుడవై ఉంటున్నాడు. ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడమ్మా. ఆయన నీ కొరకే ప్రాణం పెట్టాడయ్యా. ఆయన నీ కొరకు చివరి పొట్టు రక్తం వరకు కార్చి ఇలా ప్రార్థించాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరు క్షమించమని ప్రార్థించినాడు. అంతే మాత్రం కాదా, ప్రభు 2 చేతులు చాపి ఉదయకాల సమయం నిన్ను పిలుచుచున్నాడు. ప్రయాసపడి భారము మోయు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను అని మాట చెప్పిన దేవుడు నిన్ను చేయవిడువని ఎడపాయిని దేవుడవై ఉంటున్నాడు. ఈ పగల్ నీవు కుటుంబపరమై, వ్యాపారపరమై, పంట పొలాలలో అన్ని విషయములలో ఓటమి మాత్రమే అని నిరాశ చెంది ఉన్న ఒక వ్యక్తి ఈ పగల్ వచనమును ఈ ఉదయకాల సమయం వింటున్నట్లయితే ఈ దినమందే నీ స్థితిని మార్చడానికి ఆయన పాదాలమును జయించిన దేవుడవై ఉంటున్నాడు. ఆయన మాత్రమే నిన్ను రక్షించగలిగిన రక్షకుడవు. ఆయన మాత్రమే నీ పాపమును విమోచించగలిగిన విమోచకుడవు. ఆయన మాత్రమే నీకు నిత్యతను ప్రదానం చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడవు. ఆయన మార్గం తప్ప, ఆయన ద్వారా తప్ప నీవు నేను నిత్యతలో ప్రవేశించలేము. ఆయన చెప్పిన ఒక మాట ఇదే. ఆ ప్రభు ఇలా చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాడు. నిరాశ చెంది కొర ప్రాణముతో కొట్టుముట్లాడుతున్నటువంటి నా ప్రియ మిత్రమా, నీ పడుకలో ఈ ఉదయకాల సమయం నీవున్నటువంటి చోటలో నిరాశ చెంది ఆత్మహత్య చేస్తే బాగుందని అనిపించుతున్నటువంటి నీ మనస్సును మార్చుకోవడానికి వచనం నీతో మాట్లాడుతున్నాడమ్మా. వచనం నీతో మాట్లాడుతున్నాడయ్యా. జీవితాన్ని బాగుపరచుటకు ప్రభు సమర్థుడవై ఉంటున్నాడు. ఆయన ఒక మంచి కుమ్మరివై ఉంటున్నాడు. నీవు ఆయన బలిష్టమైన చేతి క్రింద, అనగా బెలాట్యుని చేతి క్రింద అణిగి దీనస్థితిలో ఉండగలిగితే ప్రభు నిశ్చయముగా నిన్ను తన మనస్సులో కలిగిన ఒక మంచి రూపంలోనికి మార్చివేస్తాడు. చేయడానికి మనసున్నదా? తగ్గించుకోవడానికి మనసుందా? విధేయత చూపించడానికి మనసుందా? పెద్దలకు గౌరవం ఇవ్వడానికి మనసు నీకు ఉన్నదా? ఈ దినమందే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. గత కాలమందయు నీవు ఎన్నో విధాలుగా మరలబడుచున్నటువంటి అనుభవంలో ఉండిపోయారు. కానీ దినం దైవ సేవకుడుగా, అభిషిక్తుడుగా నీతో మాట్లాడుచున్నారు. తగ్గింపు కలిగి, విధేయత కలిగి, వినయము కలిగి, నటన కాదు, యథార్థమైనటువంటి విధేయం, యథార్థమైనటువంటి మనస్సు కలిగి దేవుని సన్నిధానంలో సమర్పించగలిగితే ఆకాశమును, భూమిని, సముద్రమును నిర్మించిన దేవుడే నీ జీవితంలో మేలు చేయుటకు సమర్థుడవై ఉంటున్నాడు. నిరాశను వదిలిపెట్టండి, ప్రభు కొరకు నిలబడండి. నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా దీన దశలో ఉన్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నవాడు నీవే అని ఉదయకాల సమయం మాతో మాట్లాడావు. ప్రభువా, ఈ దినమందు ఉదయకాలమున ఈ వేక యామమున అనేకులు నీ పాదం ఎదుట వేచి ఉండి ప్రార్థించుతున్నారు. వారి వ్యాపారంలో దీనస్థితిలో ఉన్నారు. వారి కుటుంబ జీవిత వ్యవస్థలో వారి దీనస్థితిలో ఉన్నారు. వారి పిల్లల విషయంలో వారి దీనస్థితిలో ఉన్నారు. వారి భవిష్యత్తు విషయంలో వారి దీనస్థితిలో ఉన్నారు. ఆర్థిక విషయంలో వారు చాలా దీనస్థితిలో ఉన్నారాయా. ఆత్మీయ విషయంలో కూడా ఎటు వెళ్ళలేక, ఏం చేయలేక, ఏమీ తోయలేక దీనస్థితిలో ఉండిపోయారు. కానీ ప్రభువా, వారి స్థితిగతులను మార్చడానికి నీవు సమర్థుడవని నీ వాక్యం చేత మాతో మాట్లాడినాడు. దేవా, నాతో కూడా ఉదయమున ప్రార్థనలో ఏకీభవించు వారికి పగలు విజయం కలుగునుగాక, వారి వ్యాపారంలో విజయం కలుగునుగాక, వారి కుటుంబంలో నెమ్మది కలుగునుగాక, వారి ప్రయాణములో సమాధానం కలుగునుగాక, వారి ఎగ్జామ్ హాల్లో విజయం కలుగునుగాక. ప్రభువా, ప్రతి విషయమునందు వారి భయం నుండి తొలగించి
దేవాన్ని మహత్వకరమైన మహిమకరమైనటువంటి కృపల చేత నింపి ఆదరించి నడిపించుమని ప్రభునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక. నిరంతరం ఈ సద్వర్తమానం మీకు లభించాలని మీరు ఆశించినట్లయితే బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే మాత్రం కాదు, మీ స్నేహితులకు కూడా ఈ వాక్యం ఉపకారప్రదంగా మార్చబడినట్లు మీరు వారికి షేర్ చేయండి. అంతే మాత్రం కాదు, మీ విలువ కలిగినటువంటి అభిప్రాయములను, ప్రార్థనా విషయములను మాకు దయచేయండి, మాకు రాయండి. మేము మీ కొరకు నిరంతరం ప్రార్థించడానికి బచ్చలమై ఉంటున్నాం. దేవుడు మీకు సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.